పండుగకు అల్లుళ్లకు మర్యాదల్లో తాము తగ్గేదేలే అని చెబుతున్నారు. సంక్రాంతికి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు వందల రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఇలాంటి విందు ఇప్పుడు వైరల్ గా మారింది. సంక్రాంతి పండుగ నాడు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్తింటి వారు కొత్త అల్లుడికి కూతురుతో కలిపి కొత్త బట్టలు పెట్టడమే కాకుండా నోరూరించే పలు రకాల పిండి వంటల్లో భోజనం పెట్టి అల్లుడికి మర్యాద చేస్తారు. అలాంటి విశేషమే ఒకటి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోనూ జరిగింది. పండుగ పూట ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 110 రకాల వంటకాలతో భోజనం వడ్డించి మర్యాద చేశారు ఆ అత్తింటివారు. ఇంతకీ ఆ 110 రకాల వంటకాలు ఏమిటి? కొత్త అల్లుడికి వారు చేసిన మర్యాద ఏమిటి? తెలియాలంటే ఇది చూడండి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట హ్యాపీ సూపర్ మార్కెట్ అధినేత బోయిన శ్రీను, నాగమణి మరియు మాధవ్ 110 వంటకాలతో తమ అల్లుడికి 110 పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందడి కార్యక్రమం కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అల్లుడు పొట్నూరు నరేష్, కుమార్తె శ్రావణి, మనుమరాలు హన్విక విందులో పాల్గొన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.